यो देवः सवितास्माकम् धियो धर्मादिगोचरः प्रेरयेत्तस्य यद्भर्गस्तद्वरेण्यमुपास्महे। మనకి యజ్ఞోపవీతాల పూర్ణిమ వెళ్ళిన మరుసటి రోజుని గాయత్రి పాఠ్యమి అంటారు. ఆ గాయత్రి పాఠ్యమిని పురస్కరించుకొని యజ్ఞోపవీతం మార్చుకున్న వాళ్ళు అందరూ కూడా తప్పకుండా సహస్ర గాయత్రి చెయ్యాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది. అందుకనే ఆదిశంకరాచార్య భక్త సమాజం, తత్వం చారిటబుల్ ట్రస్ట్, వైదిక సంక్షేమ పరిషత్, బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈ అన్ని సంస్థలు కలిసి అద్భుతముగా ఈ గాయత్రి పాఠ్యమిని చక్కగా నిర్వహించడం, ఈ స్ఫూర్తిని మహావాది వినోద్ గారు అందించడం, ముందరికి తీసుకెళ్లడం జరుగుతోంది. ఈ అక్షరలక్ష గాయత్రి మన సువర్ణ భారతి గోశాల అంటే బైరామల్గూడ ఎల్బీ నగర్ దగ్గర మెడిసిటీ హాస్పిటల్ ఆనుకున్నటువంటి ఈ గోశాలలో చాలా వైభవంగా జరుగుతోంది. అందరూ కూడా ఇందులో పాల్గొనాలి. దంపతులుగా ప్రత్యేకంగా 80 సంవత్సరాలు దాటిన పెద్ద దంపతులకి దంపతీ పూజ, బ్రాహ్మణ దంపతులకి నిర్వహించడం కూడా జరుగుతోంది. ఈ దంపతీ పూజతో పాటు వచ్చి ఇక్కడ సహస్ర గాయత్రి చేసే ప్రతి బ్రాహ్మడికి చక్కగా చందన తాంబూలాదులతో వస్త్రాలతో సత్కరించుకొని, ముత్తైదువులందరినీ కూడా సత్కరించుకొని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం. ఇందులోనే ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా కొద్ది చోట్ల మాత్రమే జరిగేది సహస్ర బ్రాహ్మణ భోజనం, అది కూడా జరుగుతోంది. అందరూ సువర్ణ భారతి గోశాలకి రండి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల దాకా ఆదివారం నాడు 10వ తారీఖు తప్పకుండా దిగ్విజయంగా చేసుకుందాం. మళ్లీ సాయంత్రం ఎవరైనా ఉదయం కుదరదనుకున్న వాళ్ళు 4 గంటల నుంచి 7 గంటల దాకా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. గాయత్రి అమ్మవారి అనుగ్రహంతో ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం లోకక్షేమం కలగాలని, ఇతరమైనటువంటి దృష్టులు ఈ భారతదేశం మీద విశేషంగా ఉన్నటువంటి ఈ సమయంలో భారతదేశం స్థిరంగా బలంగా ఉండి అన్ని పథాల్లోనూ అభివృద్ధి చెందాలి అనే కోరికతో దేశ సైనికులైతేనేంటి, దేశ ప్రజలైతేనేంటి అందరూ కూడా సురక్షితంగా ఉండాలి అని అక్షరలక్ష గాయత్రి జపాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే. బ్రాహ్మణులందరూ ఇందులో పాల్గొనండి, జపాన్ని ఆచరించండి. ఇక్కడ చేయలేని వాళ్ళు జగద్గురు టీవీ లేదు ఇతరమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, త్రయీ టీవీ, తత్వం టీవీల్లో చూసి సహస్ర గాయత్రి చేసి సంఖ్య అక్కడి నుంచి పెట్టగలరు అని చెబుతూ స్వస్తి.